ఒక సైకాలజీ ప్రొఫెసర్ క్లాస్లో ఒక చిన్న యాక్టివిటీ చేశాడు. మన లైఫ్లో నిజంగా ఎవరు ముఖ్యం అని తెలుసుకోవడానికి ఒక అమ్మాయిని బోర్డు దగ్గరికి పిలిచి, నీ జీవితంలో ముఖ్యమైన 10 మంది పేర్లు రాయమ్మా అని చెప్పాడు. ఆమె రాసింది స్నేహితులు, తమ్ముడు, అక్క, అమ్మ, నాన్న, భర్త, కుమారుడు, ఇలా. ఇప్పుడు నీకు లీస్ట్ ఇంపార్టెంట్ అనిపించిన 2 పేర్లు తొలగించు అన్నారు ప్రొఫెసర్. ఆ స్టూడెంట్ సరే అన్నది. అలా 2 పేర్లు తుడిచివేసింది ప్రొఫెసర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం. చివరికి బోర్డుపై 4 పేర్లు మాత్రమే మిగిలాయి. అమ్మ, నాన్న, భర్త, కుమారుడు. తర్వాత ప్రొఫెసర్ అన్నాడు, ఇంకా 2 పేర్లు తీసివేయి అని. ఆమె కళ్ళల్లో నీళ్లొచ్చినా అమ్మ, నాన్న పేర్లు ఎరేస్ చేసింది. మిగిలింది భర్త అండ్ కుమారుడు మాత్రమే. చివరికి ప్రొఫెసర్ అడిగాడు, ఇంకో పేరు తీసివేయి అని. ఆమె కంపించిపోయింది. చివరికి కుమారుడు పేరునే ఎరేస్ చేసింది మరియు ఏడవసాగింది. ప్రొఫెసర్ అడిగాడు, ఎందుకు భర్త పేరు మాత్రమే ఉంచావు? ఆమె సమాధానం హృదయాన్ని తాకింది. అమ్మా నాన్న నన్ను ఎప్పటికీ చూసుకోలేరు. నా కుమారుడు తన జీవితంలో బిజీ అయిపోతాడు. కాని నా చేతిని జీవితాంతం పట్టేది నా భర్త మాత్రమే. మన జీవితంలో ఎవరి ఇంపార్టెన్స్ ఎంతుందో మన డెసిషన్సే చెబుతాయి. మీకోసం ఎవరా లైఫ్ టైం కంపానియన్? కామెంట్లో చెప్పండి.